పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సభ్యత్వం ఇటు కాంగ్రెస్ని అటు వైసీపీని బాధ పెట్టినట్టుంది. వాళ్ళు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే, పొలిటికల్గా మాట్లాడినంత వరకు ఆయన వీళ్ళని మాట్లాడతాడు, వీళ్ళు ఆయన్ని మాట్లాడతారు, అది వదిలేద్దాం. కానీ వ్యక్తిగతంగా ఒక నాయకుడు మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ మోడీ పర్ఫెక్ట్ అట. ఏంటండి ఇది? అంటే జాతీయ రాజకీయాల్లో మోడీ పక్షాన నిలబడటం అనేది మోడీకి పర్ఫెక్ట్గా మారటమా? మరి జగన్ ఏమనాలి? నిజానికి జగన్ మోడీ పక్షం కాదు, ఎన్డీఏ వ్యతిరేక పక్షం. అయినప్పటికీ అవసరం ఉన్నా లేకపోయినా ఎన్డీఏ కూటమికి పార్లమెంట్లో మద్దతు ఇస్తూనే ఉంటాడు. అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు. మోడీని ఒక్క మాట అనలేడు. మన విలేకరులు అడిగారు, ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి 2 సంవత్సరాలు అయింది, మీరు విమర్శించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి కూడా 2 సంవత్సరాలు నిండింది కదా, మోడీ ప్రభుత్వం మీద మీ కామెంట్ ఏంటంటే నో కామెంట్ అని వెళ్ళిపోయాడు. ఎందుకు? మోడీని తిట్టాలంటే భయం, మోడీని విమర్శించాలంటే భయం. ఇప్పుడు దీనికి మోడీని ఏమన్నా, జగన్ని మోడీకి ఏమనాలి? మరి ఇప్పుడు ఏమనాలి? ఈ వ్యక్తిగత విమర్శలు ఎందుకు? పనికి మాలిన విమర్శలు ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి ఏమని చెప్పాలి? ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడిని రాహుల్ గాంధీకి పప్పెట్స్ అంటే కుదరదు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అనుసరిస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని మనం అంటాం. అలాగే అనుకోవాలి కూడా. అంతేగాని ఆ నాయకుడిని అనుసరించినంత మాత్రాన, ఆ నాయకుడికి సపోర్ట్గా నిలబడ్డంత మాత్రాన ఆ నాయకుడికి పప్పెట్స్ అయిపోతారా? ఈ లాంగ్వేజ్ ఏంటి రాజకీయాల్లో? రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకి తావు ఉండకూడదండి. ఇది బంద్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించండి, పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాన్ని విమర్శించండి, పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీని విమర్శించండి, ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయ సిద్ధాంతాలను విమర్శించండి. కానీ పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించడం దేనికోసం? ఒకవైపు పవన్ కళ్యాణ్కి ఏమీ లేదని చెప్తారు, ఏపీలోనే ఏమీ లేదు, అతని జాతీయ రాజకీయాల్లో ఏం చక్రం తిప్పుతాడు అని అంటారు. మరి ఏమి చక్రం తిప్పినప్పుడు అతని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? వదిలేయచ్చు కదా. అంటే ఏదో ఒక మూలను భయం ఉంది. పవన్ కళ్యాణ్ మొండోడు, బలంగా నిలబడతాడు, ఓడినా సరే నిలబడతాడు, భయపడి పారిపోయే రకం కాదు, అది ఆంధ్రప్రదేశ్లో చూసాము. ఒక సిద్ధాంతాన్ని అనుకున్నాడంటే మొండిగా నిలబడే రకం, జగమొండి రకం అనేటువంటి ఒక భయం ఉంది. ఆ భయం ఇలా మాట్లాడిస్తుంది. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.